మౌన పోరాటం మౌన పోరాటం నిన్ను అయ్యో రుద్ర వద్దు, సౌందర్యని కొట్టొద్దు కొట్టొద్దు. రుద్ర వద్దు వద్దు, రుద్ర వద్దు కొట్టొద్దు. 5 నిమిషాల్లో వచ్చి నా రూమ్ క్లీన్ చేయకపోతే అప్పుడిస్తా నీకు ఫుల్ డోస్. సౌందర్య ఇలా రామ్మా, ఇలా రా, సోఫాలో కూర్చో. అమ్మ సౌందర్య, ఏడవకు తల్లి, నువ్వు ఏడవకు. ఆ రుద్ర ఇప్పుడు ఇంతే, ఇలాగే చేస్తుంది. నువ్వు ఏడవకమ్మా, ఏడవకు. నానా నానా, నువ్వు వెంటనే సౌందర్యకి ఫోన్ కొనివ్వాలి నాన్నా. ఏంట్రా ఫోనా? ఫోనే. మరి సౌందర్య సత్య దగ్గర ఫోన్ తీసుకొని చూస్తుంటే రుద్రొచ్చి సౌందర్యని బాగా కొట్టింది. నువ్వు సౌందర్య ఫోన్ కొనివ్వు నాన్నా. ఫోన్ కొనలేక కాదురా, కొంటే వాళ్ళు కొడతారన్న భయంతో ఇన్ని రోజులు కొనలేదు. ఇప్పుడు కొనివ్వు. సౌందర్య తన గదిలోనే కూర్చొని కాసేపు ఫోన్ చూసుకొని మళ్ళీ తన పనులు చేసుకుంటుంది. ఎవరికి తన ఫోన్ చూపించదు, గదిలోనే దాచేస్తుంది. ఏమ్మా సౌందర్య, సరేనా? కొంటానురా, నా మనవరాలికి ఫోన్ కొంటాను. అది రహస్యంగా కాదు, అందరి మధ్యలో ధైర్యంగా చూసుకునేలా ఏర్పాటు చేస్తాను. సరే నాన్నా. అవంతి ఇంకో 2 నిమిషాల్లో బయటకు వస్తానంది. అంతవరకు నేనేమీ చేయకుండా ఇలా వాకింగ్ చేస్తూ ఉండాలి. ఈవిడ నాకు పెద్ద పజిల్ అయిపోయింది. ఈరోజు ఎలాగైనా ఈవిడ విషయంలో క్లారిటీ వచ్చేయాలి. ఇక్కడున్నారా? ఏవండి దుర్గగారు? ఎవరిది కొత్త గొంతు? అయ్యో, దుర్గ కోసం వచ్చినట్టుంది. అవంతి త్వరగా రా అమ్మా, లేదంటే దొరికిపోతాం. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు. నేనండి సుశీలని. ఓ సుశీల గారు, రండి రండి. నేను ఏదో ఆలోచనలో ఉన్నాను, అందుకే గబుక్కుని గుర్తుపట్టలేదు. సుశీల గారు గుర్తుపట్టలేదా? ఈ మాటలు చాలా తేడాగా ఉన్నాయి. 2 ఇళ్ళ అవతల ఉండే ఈ సుశీల గారు ఎప్పుడొచ్చినా ఎలా ఉన్నారు అంటూ పలకరించేది. ఇప్పుడు ఆవిడెవరో అన్నట్టు తెలియనట్టే చూసింది, గుర్తు కూడా పట్టలేదంటోంది. అసలు ఏం జరుగుతోంది? మీరు ఇంట్లో ఉంటారో లేదో అనుకుంటూ వచ్చాను. లక్కీగా ఇంట్లోనే ఉన్నారు. అంటే బయట పనులేవి ఈరోజు లేవు. ఫోన్లేండి, మీకు డబ్బులిచ్చేద్దామని వచ్చాను. డబ్బులా? అదేనండి, మన వీధిలో వాళ్ళం వేసుకున్న గ్రూపు చిట్టికి డబ్బులివ్వాల్సింది ఈ రోజే కదా, మర్చిపోయారా? గుర్తులేదు. మళ్ళీ గుర్తులేదా? ఇది కూడా తేడాగానే ఉంది. దొర్గేది మర్చిపోదే. ఇదిగోండి మొత్తం 15,000. ఇప్పుడే బ్యాంక్ నుంచి తెచ్చాను, లెక్క పెట్టుకోండి. లెక్కెందుకులండి, మీరిచ్చారంటే కరెక్ట్ గానే ఉంటాయి. అయ్యో భలే వారండి, లెక్క పెట్టండి. డబ్బుల దగ్గర మొహమాటమేముందండి. హలో, ఇచ్చేసానండి. వచ్చేస్తున్నా.
దుర్గగారు ఆ, నేను వెళ్తున్నానండి. మా ఆయన మార్కెట్ నుంచి వచ్చేశారు. ఆ, అలాగేనండి, అలాగే. వెళ్ళిపోయిందా? ఆవిడ బయలుదేరిపోయాక తలూపుతోందేంటి? అరే, నోటు కింద పడిపోతుంటే దుర్గా ఆ నోట్ని చూడట్లేదు అంటే కనబడ్డం లేదన్నమాట. ఇప్పుడు చూడు. రఘురామ్ ఏంటి ఏదో అనుమానంగా అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాడు. నేనిక్కడికి రావడం కనపడలా, నోటు తీసుకుంది తెలీలా. అత్తయ్య చేతిలో డబ్బులున్నాయేంటి? వాటిలో నుంచి ఓ నోటు కింద పడ్డం అత్తయ్య చూడలేదు. అది రఘురామ్ చూశాడు. అందుకే మళ్ళీ డౌట్ వచ్చినట్టుంది. నోటు ఆడించేది తెలియట్లేదు. అత్తయ్య, రఘురామ్ నీ ముందు 500 నోట్ పట్టుకొని ఆడిస్తున్నాడు. ఓ, నాకు కన్ఫర్మ్ అయింది. ఈ దుర్గకు కనబడ్డం లేదు. నువ్వు డబ్బులు లెక్కబెడుతుంటే ఒక నోటు కిందకి జారిపడింది అత్తయ్య. అది రఘురామ్ గమనించి నీకు చూపు లేదని ఫిక్స్ అయిపోతున్నాడు. అత్తయ్య, ఆ నోటు పైన షర్ట్ జేబులో పెట్టుకుని నీ ఎడం పక్కకి వెళ్ళిపోతున్నాడు. రఘురామ్, దెబ్బతిన్నానా? రైటు. అత్తయ్య, నీ వైపుకి తిరిగి అక్కడే నిలబడ్డాడు. ఏంటి అక్కడ నిలబడ్డావు? రైటు. చెప్పండి దుర్గ గారు. అత్తయ్య, నీ ఎడం పక్కన మాట్లాడి నీ కుడి పక్కకొచ్చి నిలబడ్డాడు. ఏయ్ రఘురామ్, నాతో ఆటలాడుతున్నావా? ఆ పక్కన మాట్లాడి ఈ పక్కకొస్తే నేను చూడలేనా? నువ్వు దొంగతనం చేయడం కూడా చూశాను. దొంగతనమా? నేను డబ్బులు లెక్క పెడుతుంటే ఒక నోటు కింద పడిపోతే నువ్వు వచ్చి ఆ నోట్ తీసి నా ముందు అటు ఇటు ఆడించి జేబులో పెట్టుకుని వెళ్ళిపోవడం కూడా నేను చూశాను. అంతా చూసేశారా? అవును, అంతా చూస్తే మరి నోటు కింద పడగానే ఎందుకు తీసుకోలేదు? నువ్వేం చేస్తావా అని నీకు పరీక్ష పెట్టాను. దొరికిపోయావు.
ఆ, ఆహా, నేను నిన్ను టెస్ట్ చేస్తున్నాననుకుంటే నువ్వే నన్ను టెస్ట్ చేశానని చెప్తున్నావా? రఘురామ్, నువ్వు నా చుట్టూ తిరుగుతావా? ఇప్పుడు చూడు, నీ చుట్టూ నువ్వే తిరుగుతావు. ఇంత గట్టిగా కొట్టిందేంటి? అసలు దుర్గ కళ్ళు కనబడుతున్నాయా లేదా? రే, నీకు బుద్ధి పనిచేయట్లేదా? దుర్గ కళ్ళున్నాయని తెలీదా నీకు? లేకపోతే ఎలా నీ జేబులోంచి నోటు తీసుకుంటుంది? ఎలా నీ చెంప పగలగొడుతుంది? అత్తయ్య ఇంకా అక్కడే ఉన్నాడు. రఘురామ్, ఆ, ఇంకా ఆలోచిస్తావేంటి? ఇంట్లో దొంగతనం చేద్దానా? ఆ, ఆ, ఆ? నువ్వు కంత్రిగడు అని తెలుసు, ఆ, నువ్వు దొంగవని కూడా ఇప్పుడే తెలుస్తోంది. ఆ, 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 ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పంటావా? ఆ, ఆ, దుర్గ గారు, నేను దొంగని కాదండి. అలాంటి బుద్ధులు నాకు లేవు. ఇప్పుడు ఏదో బుద్ధి గడ్డి తిని అలా చేశాను. దానికి చెంపలేసుకుంటాను, 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 చెంపలేసుకుంటాను. ఇంక ఇలాంటి పనులు నేను ఎప్పుడూ చేయను. నన్ను వదిలేయండి. వెళ్ళు. ఆ, అమ్మయ్యా, అత్తయ్య నీకు ఛాన్స్ దొరకాలే గాని ఇరగదీస్తావు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు రే సత్తి, అయ్యగారికి బాగా పల్చగా మజ్జిగ కలిపిమన్నారు. ఇస్తానులే గాని నువ్వు నాకెప్పుడు ఇస్తావు? ఏంటి మజ్జిగ? మజ్జిగేంటి మజ్జిగ? ముద్దు. దొంగ. ఇదిగో నువ్వు ఇలా నవ్వుతుంటే నాకెంత హాయిగా ఉంటుందో తెలుసా? రేయ్ నిజం చెప్పు. నేను పెద్ద అందంగా ఉండను, అయినా నన్నెందుకు ప్రేమిస్తున్నావ్రా? మనిషికి ఏదైనా దెబ్బ తగిలితేనో యాక్సిడెంట్ అయితేనో ఆ పై అందం చెడిపోయి వికారంగా తయారవుతారు. కానీ లోపల మంచితనం అనే అందం ఉంటుంది చూడు, దాన్ని దేవుడు కూడా పాడు చేయలేడు. ఆ అందం ముందు ఈయనెందుకు పనిచేస్తుంది? నీలో ఆ అందం ఉంది. నువ్వు పెద్దయ్య గారికి, జానకమ్మ గారికి, చిన్నయ్య గారికి సాయం చేయడం కోసమే ఇక్కడ ఉండిపోయావు. ఇంకెవరైనా అయితే మా సారు మేడములు పెట్టే హింసలు తట్టుకోలేక ఎప్పుడో మానేసి వెళ్ళిపోయేవారు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకెందుకు ఇష్టమో చెప్పనా? ఎందుకు? బాగా అందంగా ఉంటానా? కాదు, బాగా వంట చేస్తావని. హా? పెళ్ళయ్యాక నువ్వు వంట చేస్తూ ఉంటే నేను హ్యాపీగా జాబ్ చేస్తూ ఎంజాయ్ చేస్తాను. నాకు మగాళ్ళు వంట చేయడమే ఇష్టం. అంటే వంట చేస్తున్నానని ప్రేమిస్తున్నావా? మరి లేదంటే ఈ ఊర్లో తెలివి అందమున్న అబ్బాయిలు ఎంతమంది లేరు? వాళ్ళందర్నీ వదిలేసి నిన్నే ఎందుకు ప్రేమించాను? అదేం లేదురా సత్తి, నువ్వంటే నాకు చాలా ప్రేమ. ఆ, ఇది బాగుంది. కానీ మన పెళ్ళయ్యాక నువ్వే వంట చేయాలి. నాకు వంట రాదు, నేను చేయను. అయ్యో అదేంటి? పెళ్ళయ్యా కూడా వంట చేయకపోతే ఎలా? ఏ వంట ఏమన్నా ఆడోళ్ళు చేయాల్సిన పనా? ఉద్యోగాలు మగాళ్ళే చేయాల్సిన పనా? అదేం కుదరదు, నువ్వే వంట చేయాలి. సత్తి అమ్మాయి గారు, ఆకలేస్తుంది సత్తి, గంజిపోయివా? పొద్దున్న కూడా పని వల్ల గంజి తాగలేకపోయాను. ఇన్ని కోట్ల ఆస్తుండి ఆకలైతే గంజి తాగాల్సిన దౌర్భాగ్యం ఎవరికైనా ఉంటుందా?
దేవుడా, ఈ అన్యాయాన్ని ఎప్పుడు న్యాయంగా మారుస్తావు? అది మారదులే సత్తి. మారాలంటే నిజంగా దేవుడు దిగి రావాలి. అది ఎలాగూ జరగదు. త్వరగా గంజిపోయి. మనం కూడా ఉప్పు కారాలతో కూరలు తింటున్నాం, కానీ ఈ దుర్మార్గులు అమ్మగారు వాళ్ళకి మాత్రం ఏది పెట్టనివ్వరు. నువ్వు గంజి పోసేవు సత్తి. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా ఇదిగోమ్మా. సతీ సతీ అమ్మగారు. సతీ, సౌందర్య ఇటుగానే వచ్చిందా? వచ్చారమ్మా, ఇక్కడే ఉన్నారు. సౌందర్య, సౌందర్య, అమ్మా, సౌందర్య, ఏం చేస్తున్నావు? భోజనం చేస్తున్నానమ్మా. భోజనమా? అవునమ్మా, భోజనమే. నిజం. చూడు, నీకు వాసన రావట్లేదు? ఎవరు చూడకుండా సత్తే నాకు చికెన్ వేసి అన్నం పెట్టాడు. అమ్మా, నేనెప్పుడూ చికెన్తో ఒక్కసారైనా అన్నం తినాలని అడుగుతూ ఉంటాను కదా. ఇదిగో ఇప్పుడు తింటున్నానమ్మా. చాలా బాగుందమ్మా. ఇదిగో ఈ ముక్క ఎంత రుచిగా ఉందో. సతీ, అమ్మగారు చెప్పండి అమ్మా. నీకు నేనంటే గౌరవం ఉందా? అమ్మగారు ఏంటండి ఆ మాటలు? మీరు మా దృష్టిలో దేవత అమ్మగారు. ఎన్ని కష్టాలు పడుతున్నా మౌనంగా భరిస్తూ చిన్నయ్య గారిని అమ్మాయి గారిని కాపాడుతున్న దేవత అమ్మా మీరు. అయితే నిజం చెప్పు, సౌందర్య ఏం తింటోంది? చెప్పు. కోడికూరతో భోంచేసిందా లేదా గంజి తాగిందా? అది అమ్మగారు. నిజం మాత్రమే చెప్పు సత్తే. అమ్మా, అది అమ్మాయి గారు గంజే తాగుతున్నారు. ఏమ్మా, అమ్మకి కళ్ళు కనిపించవని, అమ్మ కనిపెట్టలేదని అబద్ధాలు చెప్తున్నావా? అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను అలా అనుకోలేదమ్మా. నిజంగా అలా అనుకోలేదు. నువ్వు నాన్న దగ్గర నాకు మంచి భోజనం పెట్టించలేకపోతున్నానని బాధపడకూడదు కదమ్మా. అందుకే కనీసం ఒక్కరోజైనా నేను మంచి భోజనం చేశానని చెప్తే నువ్వు ఆనందపడతావని ఇలా చెప్పానమ్మా. ఏమ్మా, ఈ అమ్మ కోసం నువ్వు సంతోషంగా తింటున్నావనే రంగు పోసుకుంటున్నావా? అమ్మా, నువ్వు నాతో కలిసి పుట్టిందాని కూతురువి తల్లి, నా కూతురువి.
నేనిక్కడికొచ్చింది నీ భవిష్యత్తు కోసమే. నువ్విలాంటి భోజనం తింటుంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? సత్తి, అమ్మగారు, ఏ వంట చేసావు? చికెన్ ఫ్రై ఎగ్ కర్రీ అమ్మా. అయితే అవన్నీ వడ్డించి సౌందర్యకి పెట్టు. ఇక నుంచి నా కూతురు రోజు డైనింగ్ టేబుల్ మీదే కూర్చుని తింటుంది. ఇంట్లో ఏ వంట చేసినా ఈ రోజు నుంచి నా కూతురికి పెట్టాలి. సౌందర్య, పద. ఏంటే, నీ కూతురికి మేం కూర్చునే డైనింగ్ టేబుల్ మీద మేం తినే భోజనం పెట్టిస్తావా? నా చేతిలో ఉన్న హంటుని పట్టుకుని ఆపుతావా? నిన్ను నా కూతురు ఈ ఇంటి యజమాని, దాని మీదే కొరడా లేపుతావా? నిన్ను ఆ!